యుగములో మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన నాతోటి దాసులకు, దేవునికి ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు కదండి. దేవుడికి స్తోత్రం. దేవుడి నామం మహిమ కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన సంగమం, పరలోకమందున సర్వశక్తి గల దేవుడు ఆయన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ప్రేమించి వారి సంతానమైన ఇశ్రాయేలు ప్రజలకి ఆయన నిబంధన ఇచ్చాడు, వారికి కట్టడలు ఇచ్చాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. పరలోకమందున సర్వశక్తి గల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబును ప్రేమించి వారి కుమారులైన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన వారితో ఒక నిబంధన చేశాడు. ఆజ్ఞల ద్వారా మీరు నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే మీకు తోడుంటాను, మీరు నా జనాంగం, మీరు నా స్వాస్థ్యం అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినట్లుగానే వారు అవండి ఆయన ఆజ్ఞలను పాటించినంత కాలం కూడా, ఆయన చెప్పినట్లు జీవించినంత కాలం కూడా వారికి తోడుండి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. వారితో ఉన్నాడు ఆయన. ప్రియమైన సంగమం, ఆ మాటలు చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల సరిపోతుంది. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞలు ఇచ్చి, అవునండి, నేను ఏ ఆజ్ఞతో మీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞలన్నీ కూడా మీరు అనుసరించిన ఎడల, అవునండి, మిమ్మల్ని బహుగా దీవిస్తాను, మీరు నా సొత్తుగా నా జనముగా ఉంటారు అని చెప్పి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడండి ఆయన. ఏమండి, ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలో రాబడింది 14 వచనాల వరకు కూడా దేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రియమైన సంగమం, అయితే 15వ వచనం వచ్చినప్పటికీ ఆయన ఏమన్నాడు చూడండి. 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీకు సంభవించును. దీని ఆశీర్వాదం రెండు పెట్టాడు. మీరు నా మాట వింటే నా జనాంగం, నా సొత్తు, నా ప్రజలుగా ఉంటారు. నా మాట వినకపోతే మీరు ఏమండి శపించబడతారు, లేక త్రోసివేయబడతారు అని చెప్పి అన్నాడు ఆయన. త్రోసివేయబడతాడు అనే మాట, లేక కొట్టివేయబడతాడు అనే మాట నిర్గమకాండము 37వ అధ్యాయము 14వ వచనం ఎక్కడ చూడండి. కావున మీరు విశ్రాంతి దినమున ఆచరింపవలెను, నిశ్చయంగా మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుంచి కొట్టివేయబడును. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను ఏదైతే ఆజ్ఞలు మీకు ఇచ్చానో ఆజ్ఞలు తప్పనిసరిగా పాటించాను అదే చెప్పాడు. ప్రియమైన సంగమం, అలా పాటిస్తేనే నేను నా సొత్తు, నా జనాంగం అని చెప్పాడు ఆయన. మీకు తోడుంటారు, నేను ఆశ్రయిస్తాడు. భూలోకంలో సమస్త జనం కంటే ఎక్కువగా మీరు ఆశీర్వాదాలు కాకుంటారు అని ప్రభువుతో చెప్పాడు అని. ప్రియమైన సంగమం, మరి ఇశ్రాయేలు జనాంగం మాత్రమే దేవుడికి ప్రజల, ఒక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి ప్రజలు కాదా? ఏమండి, లోకంలో ఇంకో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ఒక దేశమే కాకుండా లోకంలో చాలా దేశాలు ఉన్నాయి. 190 దేశాలు ఉన్నాయని చెప్పి ఏమండి రాయబడింది, గుర్తించబడింది. దాంట్లో ఒక దేశం అంటే మిగతా 194 దేశం పరిస్థితి ఏంటి? దాంట్లో ఉన్నవారు ఆయన పిల్లలు కాదా?
వారికి ఆయన తోడురా అంటే, అందుకని సర్వశక్తి గల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులుగా కనపరుచుకున్న సర్వాధికారి అయిన దేవుడు ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ శరీరం దాచుకుని భూమి మీదకి వచ్చి 33,500 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పదార్థాలన్నింటినీ ఒక ఆజ్ఞగా చేసి అందరికీ ఇచ్చాడు. ఆయన ఆ పదార్థాలు ఒక ఆజ్ఞ చేసి అందరికీ ఇచ్చాడు. ఆ విషయాన్ని ప్రవణిస్తూ వారి లోకంలోకి వచ్చి ఆయన పర్లోక రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు అండి ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని? మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుండి 40 వరకు చూడండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పుకుంటూ దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏ పదార్థాలకి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడో ఆ పదార్థాలు లోకంలో ఉన్న వారందరినీ కూడా కలిగించాడు. అవి ఎలాగంటే ఒకటిగా అన్నీ కలిపి ఒకటి ఆజ్ఞగా. అదేంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఆజ్ఞ. ప్రియమైన సంగమా, ఈ విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తూ గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నవి మనం చూద్దామండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలు జనాంగానికి పదార్థాలు ఇచ్చారు. ఆ పదార్థాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయట? ఒకే దాంట్లో ఉన్నట్టు. ఏమిటంటే నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటలో సంపూర్ణమై ఉన్నాయట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు. ఈ పౌలు గారు హెబ్రీయుడు, ఇశ్రాయేలుడు కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వారి పితరులకు వారి యొక్క సంతానానికి ఇచ్చిన ఆజ్ఞను పాటించిన వాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించాడు. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది ధర్మశాస్త్రం అంతటికి ఏమంటే ప్రవక్తలకు ఆధారమైనది. ఆ పదార్థాలన్నీ కూడా ఈ ఒక్క మాటలో సంపూర్ణమై ఉందని చెప్తున్నాడు ఆయన. ఎలాగో సంపూర్ణమైనదో ఏమండి రోమ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు ఎలాగూ ఏమండి ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నాయో. 11 ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమియో ఎవరికి అచ్చబడవద్దు. పొరుగువాడు ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమియో ఎవరికి అచ్చి ఉండవద్దు. ప్రేమ అవునండి, ప్రేమతో ఏది చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయబడుతుంది, అంగీకరించబడుతుంది. అందుకని ప్రేమ కలిగి ఉన్నాడు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఇశ్రాయేలు జనాంగం పదార్థాలు పాటించాలి. ఏమండి లోకంలో ఏమంటే ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడికి అంగీకరిస్తారో వారేం చేయాలో తెలుసండి? పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేస్తాడట? నెరవేర్చిన వాడు అవుతాడట. ఎలాగనంటే అదే 9వ వచనం చూడండి. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశపోవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞలు ఉన్నాడలా అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్న వాక్యంలో సంక్షేపముగా ఇవ్వడి ఉన్నది. దేవునామమున మహిమకలుగాక. పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ఆజ్ఞలో ఉన్నాయని ఆయన చూపిస్తున్నారు. ఒకటే ఆజ్ఞలో ఉన్నాయట. అని 10వ వచనం చూడండి.
ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే దేవుని నామమున మహిమ కలుగుగాక. ప్రియమైన సంఘం, ఇశ్రాయేలు జనాంగము దేవుడి సొత్తుగా, దేవుడి ప్రజలుగా, ఆయన స్వాస్థ్యంగా ఉండాలంటే ఆయన పదార్థాలకే వారికి అయిపోవాలి. ప్రియమైన సంఘం, మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలుగా చేసుకుంటాడు. వారే దేవుని తెలుసండి, తన పొరుగు వారిని ప్రేమించాలట. ఆ యొక్క వారికి ఇచ్చిన పదార్థంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఈ ఒక్క మాట సంక్షిప్తమై ఉన్నాయట. ప్రియమైన సంఘం, ఆలోచించేయండి ప్రియమైన సంఘం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనే మాటలోని పరమార్థము ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు? ప్రియమైన సంఘం, దేశములో ఉన్నవారు దేశాలు తన పొరుగును ప్రేమించలేదు, రాష్ట్రాలు తన పొరుగును ప్రేమించలేదు, గ్రామాలు తన పొరుగును ప్రేమించలేదు. ఇక కుటుంబానికి వచ్చినప్పటికీ కుటుంబంలో ఉన్నవారు కూడా తన వారిని ప్రేమించలేదు. దేశాధినేతలు, దేశాన్ని పరిపాలించే దేశాధినేతలు దేశంలో ఉన్నవారిని ప్రేమిస్తే దేశంలో ఉన్నవారు అందరూ కూడా ప్రేమించగలుగుతారు. రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రాధికారులు రాష్ట్రంలో వాళ్ళందరినీ ప్రేమిస్తే వారందరూ ప్రేమించగలుగుతారు. గ్రామాలను పరిపాలన చేసేవారు, గ్రామాలు వెళ్ళేవారు, గ్రామాధికారులు గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ప్రేమను గురించి తెలియజేస్తే తన పొరుగు వారిని ప్రేమిస్తే ప్రేమ అందరూ కూడా ప్రేమగా ఉంటారు. కుటుంబంలో ఉన్నవారు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ ప్రియమైన సంఘం అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఎవరైతే ఆయన అర్థం చేయకుంటారో వారి దేవుడితో ఉంటారు, నిశ్చయం పొందుకుంటారు. అదేవిధంగా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా దేవుడు శ్రమించిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అనే మాటను ఎవరైతే చేయకుంటారో వారే నిశ్చయం పొందుకుంటారు, వారే దేవునితో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ప్రేమించగలుగుతున్నారంటారా? అవి మాటల వరకే పరిమితమైపోతున్నాయి. ప్రేమ సంగమం అండి. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ పాపము నిలిచి ఉండకూడదని చెబుతాము కానీ ఆచరించండి. ప్రభు రాయించాడు చూడండి, ఎఫెసీ పత్రిక 4:20 మాట్లాడేవాడు. ఎఫెసీ పత్రిక 4:20 కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని. సరిపోతుందండి. మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎన్నిసార్లు చెప్తాం మాట కానీ కక్ష సాధిస్తూ ఉంటాం. అది పొరుగును ప్రేమించడమా? చెప్పండి, పొరుగును ప్రేమించడమా? అవి మాటల వరకే పరిమితమైపోతున్నాయి. దేవుని ప్రేమిస్తున్నామా? మరి నిన్ను వల్ల పొరుగును ప్రేమించే ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడండి. చూడండి, ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4:20 చూడండి. మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. దేవుడు ప్రేమస్వరూపి, ఆ నిత్యము కూడా అందరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వు ప్రేమించమని చెప్తున్నాడు. నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నాడు. నిరంతరం కూడా ఆయన లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు ఏం చెప్తున్నారు? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు కదా, ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ప్రియమైన సంగమా, ఎవరన్నా వచ్చి గనక దేవుడు ఎలా అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నారు కదా, అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నారు కదా, ఎలా ప్రేమిస్తున్నాడు అంటే వారితో చెప్పండి ప్రియమైన సంగమా. వారందరి కొరకు ఆయన పంచిపోతాలను సమానంగా ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. పంచిపోతలను, భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవి పంచిపోతలు. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని ఇవి లేకుండా మానవ జీవితానికి మనుగడ లేదు. ఎల్లప్పుడూ వారు హైందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, బౌద్ధులైనా, జైనులైనా ఎవరైనా కారణం వారందరికీ సమానం ఇస్తూ తన ప్రేమను తెలియజేస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగితే
ఆయన పంచిపోతాను సమానంగా ఇస్తూ ఆయన అందరి లోకంలో ఉన్న అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు కనుక మీరు ప్రేమించండి అన్నాడు. మరి ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన గుర్తిస్తున్నాడు, చూస్తున్నాడు. కీర్తన అన్నాడు అంటున్నాడు కదా, 19 కీర్తన 1వ వచనంలో చూడండి, ఆకాశంలో ఈ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశం అట దేహముని మహిమను వివరించుచున్నాయట. మరి ఆయన మహిమను చూస్తే కదా అంతరిక్షం, యూనివర్స్, విశ్వము ఏం చేస్తుందట అండి? విశ్వం ఏం చేస్తుందట? ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందట. ప్రతిరోజు కూడా దేవుడు కలిగించిన సూర్యుని సంద నక్షత్రాలు దాని పనిని చేసుకుంటూ పోతున్నాయి. ఒకరోజు కూడా మనుషులు వింటలేదు, మాట వింటలేదు, పని మానేలేదు. ప్రియమైన సంగమా, మరి పాట పాడతాం, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. అది పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మన కొరకు అన్ని ఏర్పాటు చేశాడు ప్రేమ సంఘం. ఆయన అన్నప్పుడు ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమ సంఘం ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. అది ప్రేమించకూడదని చెప్తున్నాడు. ఆయన ప్రేమస్వరూపుడు, ప్రేమ దేవుడు. అవునండి. మరి ప్రేమించకపోతే ఏమవుతుందో యోహాను గారు తెలియజేస్తూ 4:8 చూడండి. అదే యోహాను పత్రిక 4:8, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, లేక ఎరుగుడు అంటే ఆయన వాడు కాదు. దేవుడు వాడు కాకపోతే ఏమవుతుందో చెప్పండి. దేవుని ఎరిగిన వాడు కాకపోతే ఆయనతో ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది? పిల్లల సంగమం, ఆయన ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆయన స్వస్థంగా, ఆయన ప్రజలుగా, ఆయన జనంగా ఎలా ఉపయోగపడతారు? ఆ పలక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఎలాగ స్వతంత్రించుకోగలుగుతారు? ప్రేమ లేకపోతే. పిల్లల సంగమం, ఈ విషయాన్ని దేశంలో ఉన్నవారు, రాష్ట్రంలో ఉన్నవారు, గ్రామంలో ఉన్నవారు ఏమండి గుర్తించగా, దేవుడి ప్రేమను గుర్తించగా వాళ్ళు తన కుటుంబాన్ని ప్రేమించకుండా దేవుడి యొక్క మాటను, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. అది మాటను అతిక్రమిస్తూ ఉన్నారు. లోకం ఎంత ప్రమాదం ఉందో తెలుసా అండి? దేవుడు ఆయన వాక్యం ద్వారానే ప్రతి ఒక్కరికి తీర్పిస్తాడు. ఆయన వాక్యం ద్వారా తీర్పిస్తాడు. ప్రియమ సంఘం, ఒకడు లోకమంతా సంపాదించుకుని, పరిశుద్ధంగా ఉన్నప్పుడు నేర్చుకున్నమాట, ఒక లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల, లేక నష్టపరుచుకున్న ఎడల ఏమి ప్రయోజనము? లూకాసు వార్త 9:25 రాయబడుతుంది. లూకాసు వార్త 9:25 వచనం, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల, లేక నష్టపరుచుకున్న ఎడల ఏమి ప్రయోజనము అంట? ఏమండి? లోకమంతా ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపవాసాలు, ఆదివారం ఆరాధన, బుధవారం ఉపవాస ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, కృతజ్ఞత కూడిక, ఎవరైనా సభలంటే సభలు, ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది అక్కడికి ఎన్నో ప్రార్థనలు వెళ్తా ఉంటాం. ప్రియమైన సంఘం, మరి ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు ఆ నిత్య జీవాన్ని, ఆ పలుకు రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అందుకే అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడల ఏమి ప్రయోజనము? లేక నష్టపరుచుకునే ఎడల ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. ప్రియమైన సంఘం, విలువైన అతను తీసుకెళ్ళి బూడిదలో పోస్తే ఏవైతే ప్రయోజనం లేకుండా ఉంటుందో అలాగే అవుతుంది. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని సభలకు వెళ్ళినా, అవునండి, ఏ
ప్రయోజనం లేదు. ఏంటట? నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించాలి. ఒక ఊర్లో దేవుని యొక్క భయభక్తి కలిగిన ఒక ధనవంతుడు ఉన్నాడట. ఒక ఊర్లో దేవుని యొక్క భయభక్తి కలిగిన ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉన్నారట. ఆయన ఆ ఇద్దరు కుమారులతో ఎప్పుడు చెబుతూ ఉండేవాడట, మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ మీరు ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉంటేనే మీరు నా కుమారులుగా పిలువబడతారు. అలా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను మమ్మల్ని. అలా ఉంటేనే నా యొక్క ఆస్తి అంతా మీకు చెందుతుంది, లేకపోతే అది మీకు చెందదని చెప్పాను. ప్రభువు యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా చెప్పాడు? ఏమండి? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు ఎరుగడు ఏ విధంగా తెచ్చిపోయాడో అదేవిధంగా ఆ యొక్క ధనవంతుడు దేవుని భయభక్తులు తన ఇద్దరు కుమారులతో మీరు ఏమండి ప్రేమ కలిగి ఉంటేనే నా ఆస్తి అంతా కూడా మీకు చెందుతుంది, నా కుమారుల మీద పొలబడతారు, నా యొక్క గృహంలో మీకు స్థానం ఉంటుందని చెప్పి ఆ కుమారులు చెప్తే వాళ్ళు తండ్రి ఎదురుకుండా చాలా గ్రామం ఉండేవారట. వారికి పొలాలు ఉండే ఉదయకాలం పొలానికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవారట. వెళ్ళేటప్పుడు ఒకరి మీద ఒకరు జత చేసుకుని, జత తెలుసు కదా, స్నేహితులు అలా జత చేసుకుని వెళ్తారు. అలా ఒకరి మీద ఒకరు జత చేసుకుని వెళ్తుండేవారట. పనంతా అయిపోయినప్పుడు మళ్ళీ సాయంకాలం వచ్చినప్పుడు కూడా మళ్ళీ జత చేసుకుని వచ్చేవారట. వెళ్ళేటప్పుడు తండ్రి చూసేవాడు, వచ్చేటప్పుడు తండ్రి చూసేవాడు. అబ్బా వీళ్ళు చాలా ప్రేమగా ఉన్నారని చెప్పి ఆయన అనుకున్నాడు అట. ప్రేమ సంగమా, అయితే తండ్రి ఎదుర్కొండగా ప్రేమగా ఉన్నారు, తండ్రి చూస్తుండగా ప్రేమగా ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎడమొక్కము పెడమొక్కము. ఎగ్జాంపుల్ మనకు నచ్చితే ప్రేదలు చెప్తారు కదా, అలాగే ఎడమొక్కము పెడమొక్కము. బయటికి వెళ్తే కొంతకాలం అయినప్పటికీ తండ్రికి ఆవిష్కారం అయిపోయింది, తండ్రి లోపలికి చెడిపోయాడు. ఆ తర్వాత కుమారులు కూడా ఆవిష్కారం అయిపోయింది, కుమారులు కూడా వెళ్ళిపోయారు. కుమారులు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఈ లోపలికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు వీళ్ళని చూసి దేవతల నుంచి వ్యర్థుల్ని వేదనకర స్థానంలో పంపించమన్నాడు. ఎక్కడ పంపించమన్నాడండి? వేదనకర స్థలం. దాని పేరు ఇంకో పేరు ఉంది, బాగా తెలుసు మనకి. అవునే, దాంట్లో పంపించడం వాళ్ళందరూ అయ్యో ప్రభువా మేము లేని సహాయం చేసాం, అడిగిన వాళ్ళందరికీ కాదని లేదు, అందరిని ఆదుకున్నాం, ఏ సమయంలో ఎవరు వదిలిపెట్టలేదు ప్రభా, ఎందుకు ప్రభా మమ్మల్ని నరకలు పడతాం, వేదనకర స్థలంలో పడతాం ప్రభుని అడిగితే ఆయన ఏమన్నా తెలుసా? మీరు ఏం లేదు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అనే ఆజ్ఞ మీరు పాటించలేదు అన్నట్టు. అప్పుడు అయ్యో ప్రభా ఒక్క అవకాశం అంత ఇచ్చే ప్రభా, ఒక్క అవకాశం ఇచ్చి చూడు ప్రభా, అప్పుడు కూడా నువ్వు చెప్పినట్టుగా నీ ఆజ్ఞ పాటించలేదనుకో మమ్మల్ని అలాగే చేయకపోమంటే అప్పుడు ప్రభు చివరికి ఒక అవకాశం ఇస్తానని చెప్పానంటే, ఏమిటి అవకాశం అంటే మీ ఎదురుకుండా ఒక పాత్రను పెడతాను, ఆహారంతో నేను పాత్ర పెట్టిన తర్వాత మీరు మీ ప్రేమను చూపించాలి. ఆ ప్రేమను మీరు కొంత సమయం ఉంటుంది ఆ పాత్ర. ఆ సమయంలోగా మీరు మీ ప్రేమను చూపిస్తేనే ఆ పాత్ర ఉంటుంది. మీ ప్రేమ స్టార్ట్ అయితే ఆహారం తినే వరకు ఆ పాత్ర ఉంటుంది. కానీ మీలో ఆ ప్రేమ లేనట్లయితే వెంటనే పాత్ర ఎత్తపడుతుంది అని చెప్పి ప్రభు ఒక పాత్ర వాళ్ళు ముందు పెట్టాడు. దాంట్లో అన్ని రకాల వంటకాలు ఉన్నాయంట, నోరు ఊరిపోతుందట. ప్రియుల సంఘం ఎప్పుడు తిందాం అనుకుంటున్నారు, కానీ ప్రేమ చూపించారు. ప్రేమ చూపించి ఎలా చూపిస్తారు? ప్రేమ ఎలా చూపించారు? అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నా తెలుసా? నీ చెయ్యి వంపకుండగా నువ్వు తినాలని చెప్పి అన్నాడు. చెయ్యి ఉంటుంది కదా, మనం మోసం చేసినప్పుడు ఏం చేద్దాం? చెయ్యి వంపు తింటామా? పాత్రలోది ఆ గిన్నెలోది తీసుకుని మనం ఒళ్ళు పెట్టుకుంటామా? చెయ్యి వంపకుండగా మీరు తినాలని చెప్పి అన్నాడు. చెయ్యి వంపకుండా చూస్తూ ఉన్నారు, చూస్తున్న సమయం దగ్గర అయిపోతుంది, పాత్ర అనే సమయం అయింది. ఎందుకంటే తండ్రి ఎదుర్కొండగా వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత బయట అమ్మకం పెడమను ఎక్కడి నుంచే తెలియదు ప్రేమ. ఇంకా ఫైనల్గా ఇంకా పాత్ర వెళ్ళిపోయే సమయం, ఎలాగో తినగలరు చెయ్యి వంపకుండగానే. అప్పుడు వారిద్దరు కూడా ఒరే తమ్ముడా, ఓ అన్నయ్య, ఇలా కాదురా, మనము అనవసరంగా అక్కలు పడిపోయి బాధలు ఉంటాం కాబట్టి ఓ అన్నయ్య
చాలా బాగున్నారని చెప్పి ఒకటి తీసి ఆ నోట్లో పెట్టాడు, ఆడు తీసి నోట్లో పెట్టాడు. అర్థమవుతుందని చెప్పింది. వంపాంశం ఉందంటే తీసి ఆ నోట్లో పెట్టడం. ఓ తినరానిగా తినరా తమ్ముడు. ఆ ప్రేమ చూసి పాత్ర అయిపోతాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ప్రేమ చూసి ఇది చాలా ప్రాముఖ్యం. నిలువని నీ పొరుగువాడిని ప్రేమించమనే మాట చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలు జనాంగానికి పదార్థాలు ఇచ్చిన తర్వాత పదార్థాలు కూడా వాళ్ళు అనేక మార్లు ఏమండి ఆజ్ఞలు దూరం అయిపోయారు, కైగొనలేదు. అందుకు వారికి ఏమి చూడో తెలుసండి ఏమండి, వారికి పాప పరిహారార్థ బలులు అంటే వారు చేసిన పాపం చేసిన పాపం పోవడానికి బలులు ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఆజ్ఞలు పాటించలేదని. ప్రేమ సంఘం అలాగే కొత్త నిబంధనలో వచ్చినప్పటికీ ప్రేమ సంఘం ప్రపంచ మానవాళికి వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు పొరుగుని ప్రేమించమని చెప్పాలి. ఆయన ప్రేమిస్తున్నారా? దేవుని సత్యంలో ఉండగా ఏదో కొద్దిసేపు మొఖానికి నవ్వు పులుపుకుని అక్కడ సినిమా యాక్టర్లు కొద్దిసేపు మేకప్ ఉంటుంది కదండి, అలా కూర్చుని బయటకు తర్వాత అంటే మా సంఘం చెప్పలేదు, బయట సంఘం గురించి చెప్తున్నా. ఆ తర్వాత మేకప్ తీసేస్తారు ప్రేమ సంఘం. అలాగూ ఉంటున్నారు. అలాగుంటే చాలా ప్రమాదం. ఎంతో కష్టపడుతున్నారు, వాకింగ్ చదువుతున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, దేవసానికి వస్తున్నారు. ఆ శ్రమంతా ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇదంతా కూడా నిశ్చయం పొందుకోవడానికే కదా, ప్రభుత్వం ఉండడానికే కదా. మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అందుకే మనుషులు చేయలేదు కాబట్టి దేవుడే మరలా ఏం చేసాడో తెలుసా అండి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రల్లో నేను తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణను ప్రచురిస్తున్నారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రల్లోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని ప్రచురిస్తారట. ఏ రొట్టెని తిని ఏ పాత్రని? పరిశుద్ధ బల్లాల దేవుడి యొక్క శరీరము, ఆయన యొక్క రక్తాన్ని పరిశుద్ధ దేవుని సన్నిధిలో అవి తిని తాగి ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చే వరకు కూడా, ప్రభు వచ్చే వరకు కూడా ఇలాగ చేస్తా ఉంటారట. దీనిలో ఏముందో తెలుసండి? ప్రేమ ఉంది, దేవుని స్తోత్రం కలుగును గాక. ఐక్యత ఉంది, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏదైతే దేవుడు చెప్తే చేయలేకపోతున్నారో అది దేవుడు తన పిల్లలకి ఆయన వచ్చే వరకు చేయడానికి పరిశుద్ధ బలాలను పెట్టాడు. ఇది రెండవ విధం. ప్రియ సంఘం, పరిశుద్ధ బలాలు జరిగేది ఏంటో తెలుసండి? నెలకి కొన్ని సంఘాలు ప్రతి వారం వస్తారు, కొన్ని సంఘాలు వారానికి ఒకసారి ఇస్తారు. కాబట్టి ఎప్పటి నుంచినా కూడా ప్రియ సంఘం ఎలా తీసుకుంటారు? కొన్ని సంఘాలు ఏం తెలుసా? నేను రైట్ ఆఫ్ సాఫ్ట్వేర్ గరడి పెద్ద పాత్రలు తీసుకొచ్చి ఒకరి దగ్గర పట్టుకెళ్ళి చిన్న క్లాస్ చేసుకుని కాదు, ఒకరి తాగినంత ఒక తాగేవారు. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ఒక తాగతో ఒక తాగేవారు. ఎలాగైతే ఉద్యోగులు తింటామో అలా ఈ సన్నివేశాన్ని అందరు కలిసి ఒక్కో పాత్ర తినే సన్నివేశం ఎక్కడ చూసాడు? మీరు గుర్తుకొస్తుందా? ముస్లిం సోదరులు తింటారు కదండి, ఒక పాత్రలో ఒక నీళ్ళు తింటారు. వారికి ఏమి ఎడగొట్టు ఉండదు. ఒకే పాత్రలో దేవుని పిల్లలు అలాగ దేవుని కొట్టుకుంటూ, దేవుని పిల్లలు ఎక్కడ ఆయన ఆజ్ఞను పాటించకుండా తొలగిపోతారో అని చెప్పి దేవుడు మరో విధముగా ప్రభు వచ్చే వరకు పరిశుద్ధ పదార్థాలు పాల్గొనడానికి ఎలాగంటే ఐక్యతతో సమాధానంతో ఒక్కరే ఉన్నట్లుగా ఆయన ఈ పరిశుద్ధ పదార్థాన్ని ఏర్పాటు చేశారు. అందరము కూడా ఒకటే రొట్టె తీసుకుంటాం, అందరము కూడా ఒకటే రకం పానం చేస్తాం. ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పుస్తకం పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10:15 చూడండి. మనమందరూ ఆ ఒకటే రొట్టెను పాలు పంచుకొనుచున్నాము. ఒకటే రొట్టె కనుక అనేకమైన మనం ఒక శరీరమై ఉన్నాము. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనమందరము అక్కడ ఒకటే రొట్టె అర్థంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో మాత్రమే చేయగలుగుతున్నాం. మేము
దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం అని. అది ఎవరు చేస్తున్నా తెలుసా అండి? ప్రభువే చేస్తున్నాడు. నా పిల్లలు నా దగ్గర నుంచి దూరం కాకూడదని ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనం చేసేది కాదండి. మనం చేయవలసింది ఏంటంటే బయటికి వెళ్ళినా కూడా మన పొరుగువాడిని ప్రేమించాలి. మనం చేయవలసిందంటే బయటికి వెళ్ళి కూడా మన పొరుగువాడిని ప్రేమించాలి. ఈ పరిశుద్ధ బలాత్కారంలో ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు చెప్పండి? లోపల ఉన్నవారు ఎన్ని సంవత్సరాలు పాల్గొంటున్నారు? ఒకటే రొట్టెలు ఏమండి, ఒకటే ద్రాక్షారసాన్ని లేక ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ప్రతి నెల లేక ప్రతి వారం కూడా ఐక్యతతో, సమాధానంతో, ప్రేమతో తీసుకుంటున్నప్పుడు వల్ల కూడా బతుకులు చేసుకుని ప్రభా నాలో ఏమైనా అవిధేయతలు తీసివేయ ప్రభు అని చెప్పి చాలా పరిశుద్ధంగా తీసుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు అది అభ్యాసం అయిపోవాలి. ఏమైపోవాలండి? అభ్యాసం అయిపోవాలి. దేవుడు ఏదైనా పనులు టాలెంట్ చేస్తున్నప్పుడు ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 3 సార్లు చేసినప్పుడు అలా చేయగలుగుతాం. డ్రైవింగ్ అంతరంగా నేర్చుకోవడానికి ఎలా నేర్చుకుంటున్నాడు? ఒక నెల కదా, ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఇన్స్పెక్టర్ వచ్చి పక్కన కూర్చుంటాడా? మనం ఎక్కడ నడుపుతాం? దేవుని అమ్మ బయటకు కాక ప్రియమైన సంగమా, ప్రతి నెల పరిశుద్ధ బలాలలో ఒక్క వారముగా అందరము ఒకే సమయంలో ఉన్నవారుగా అందరము ఒకటైనట్టుగా మనం చేస్తాము. దాన్ని నిరంతరము చేయాలని కోరుకున్నాడు. ప్రభు వచ్చే వరకు మీరు అలా ఉండాలని కోరుకున్నాడు. దేవుని అమ్మ బయటకు కాక. అందుకే ఆయన బలాలలో మనందరినీ కూడా ఐక్యపరుస్తున్నాడు. ప్రియమైన సంగమా, అది ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ. ప్రియమైన పేతురు గారు ఏమంటారో తెలుసండి? పేతురు గారు దీని గురించి మొదటి పేతురు 4:8లో చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారే దేవుని అనుకలుగా. ప్రేమ అనేక పాపం కప్పుతుందట. దేవుడికి స్తోత్రం కలుగు కాక. ఆ 2 కుమారులు అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రేమను చూసి నిశ్చయించేశాడు ఆయన. మనము కూడా ఆయన ఆజ్ఞను పాటించి ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, అది ప్రభు ఇచ్చిన ప్రేమ మనలో కనపరిచినట్లయితే ఏ పాపము మన దగ్గర ఉండదు. ఏ పాపం మనలో చూడలేవాడు. ప్రేమే చూస్తాడు, ప్రేమే కనిపిస్తుంది. అది ఒకరినొకరు మిక్కడమైన ప్రేమ కలవాలే ఉన్నమాట్లాడు ఆయన. అలా ఉండాలంటే నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన ప్రభుని ప్రేమించగలగాలి. ఎప్పుడు ప్రేమించగలగాలి? ఇక నా ఇష్టాన్ని ఏమాత్రం ఎత్తులో కనబడి అందులో మాయమైపోయి జీవితం కావాలి ప్రభా, జీవితం కావాలని ప్రభా అని చెప్పి ఎప్పుడు గుర్తించుకోవాలి. నిజ జీవాన్ని ఎక్కువగా ఆపేక్షించగలగాలి. అప్పుడే ప్రియమైన సంగమా మన వల్లే మన పొరుగు వాళ్ళని ప్రేమించగలుగుతాం. ఇక్కడ ఎడబాటు ఉంటాయేమో అక్కడ అలా ఉన్నాం. ఎలాగైతే మన యొక్క తల్లిదండ్రులింట్లో అందరము కలిసి తింటాము, కలిసి ఉంటాము, పల్లొక రాజ్యంలో మనందరము కూడా దేవునిలో కలిసి ఉండడం, కలిసి తింటాం. ఇక్కడ పాత్ర వేరేమో అక్కడ పాత్ర వేరే ఉండదు. ఒక ఆహారం పెట్టినట్లేదు పిలువసింహ. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఒకే ఆజ్ఞగా ప్రపంచంలో ఉన్న అందరికీ ఇచ్చాడు. ఆయన ఇందువల్ల నిన్ను ముగ్గురు వాళ్ళు ప్రేమించమని. వాళ్ళ ప్రేమలో ఉందాం, ఆనందంలో సంతోషంగా ఉందాం. దేవుడిచ్చిన ప్రేమలో మాధుర్యాన్ని కనుక మనం ఆస్వాదిస్తే ఎంత ఆనందమో ఎంత సంతోషమో అది అభ్యాసం చేసుకుందాం. ప్రవేశించకుండా వెళ్దాం. అలాంటి కృపలో దేవుడు మన మధ్యలో చూడాక. ఆమేన్.